అంటే రాముడిలాగా కృష్ణుడిలాగా ఆయనలో కూడా రాక్షస సంహారం ఉంది. సుబ్రహ్మణ్య స్వామిలో ఆయన కూడా కారణ జన్ముడు. ఇప్పుడు రాముడు కృష్ణుడు విష్ణు యొక్క అంశాన్ని ఎలా చెప్తారు? ఆయన శివాంశ. ఆ సనత్ కుమారుడు పూర్తిగా వైరాగ్యం మనిషి, నిష్ప్రపంచ స్థితి చెందినవాడు. ప్రపంచంతో సంబంధం లేదు ఆయనకి. ఆ సనత్ కుమారుణ్ణి సుబ్రహ్మణ్యుడిగా, ఆ సనత్ కుమారుని సుబ్రహ్మణ్యుడిగా భూమి మీద తీసుకొచ్చి దేవశానాలకి, ఇప్పుడు దేవతలకి రాక్షసులకు జరుగుతున్న పోటీలో పోరాటంలో ఆయన సనత్ కుమారుడు కనుక దేవతలకు సేనాధిపతిగా వస్తే రాక్షసుని జయించవచ్చమని శివుణ్ణి అడిగితే శివుడు పార్వతి వెళ్ళి సనత్ కుమారుడి దగ్గరికి వెళ్ళారు. అంటే వాడిని భూమి మీదకి తీసుకురావాలి సనత్ కుమారుడు. వాడికి ప్రపంచంతో సంబంధం లేదు. తర్వాత వాడికి పునర్జన్మ రావడానికి వాడికి బంధకారణం ఏమి లేదు, అసలు కోరికలు లేవు వాడికి. సనత్ కుమారుడు మీరు కూర్చోండి దయచేయండి అని శివుణ్ణి పార్వతిని అనేం అనలేదు. అసలు మనం మామూలు మర్యాదలు చేస్తాం కదా, ఎవరైనా మన దగ్గరికి వస్తే దయచేయండి అని ఏదో మర్యాదలు చేస్తాం. ఆ సమర్థ కుమారుడికి ప్రపంచంతో సంబంధం లేని మనిషి వాడు. ఈ శివుడు పార్వతి వెళితే కూర్చోమని కూడా అనలేదు. అప్పుడు శివుడు కోపం నటించాడు. పెద్దలు వచ్చినప్పుడు మర్యాద చెయ్యాలి, మర్యాద చేయకుండా మీరు కనీసం నిలబడకుండా నిర్లక్ష్యంగా ఉన్నావు, నువ్వు నిన్ను శపిస్తున్నాను అన్నాడు. నీ శాపాలేలా వరాలేలా? 100 సార్లు శపించుకో, 100 సార్లు వరాలు, నాకేమీ సంబంధం లేదు. వరాలు ఎవరికి కావాలి? కోరికలు ఉన్నవాడికి. శాపం అంటే ఎవరికి భయం? కోరికలు ఉన్నవాడికి భయం. అవి శపించేశారని. ఓ మహాదేవా, నీ వరాలు నాకు అక్కర్లేదు, అవసరం లేదు. ఇష్టం లేక కాదు, అవసరం లేదు. నీవు శపిస్తానంటున్నావు, అసలు నాకు వరాలే అక్కర్లేదు, నీ శాపాలు అసలు అక్కర్లేదు, నీ ఇష్టం వచ్చినట్టు శపించుకో అని చెప్పాడు. అయితే నీకేం అక్కర్లేదంటున్నావు, మరి నాకు కావాలన్నాడు శివుడు. నువ్వేం అక్కర్లేనివాడు, నేనేం అక్కర్లేనివాడిని కాదు, నాకు కావాలి, నాకు అవసరం ఏమిటి చెప్పన్నాడు. నీకు అవసరం ఏంటి అని శివుడిని అడిగాడు కారణ జన్ముడు. అదే సనత్ కుమారుడు అడిగాడు, నీకేం కావాలని. నువ్వు నాకు కుమారుడిగా జన్మించాలని చెప్పాడు. అంటే ఏ కోరిక లేని వాడికి ఎర్త మీదకి రావాల్సిన పని లేదు. అంటే ఆయన ఏమన్నాడంటే, ఒక స్త్రీ గర్భంలోంచి బయటికి రావటం నా హోదాతనానికి, నా యొక్క గౌరవానికి భంగం. నువ్వు భూమి మీదకి రమ్మని నువ్వు మహాదేవుడు శివుడు నువ్వు కోరితే నేను అంగీకరిస్తాను, కానీ స్త్రీ గర్భంలో ప్రవేశించి బయటికి రాని నా గౌరవానికి భంగం అన్నాడు సనత్ కుమారుడు. మహాజ్ఞానం. అంటే అప్పుడు ఈ శరవణ అనే తటాకంలో నీరు కింద మారింది పార్వతి. అప్పుడు శివుడు 3వ నేత్రం నుంచి బయటకు వచ్చాడు. శివుడు సుబ్రహ్మణ్యుడు శివుడి యొక్క 3వ నేత్రంలోంచి బయటకు వస్తే తర్వాత దానికి ఒక కథ ఉంది. ముందే అగ్నిదేవుడు భరించాడు, తర్వాత గంగానది భరించింది. తర్వాత గంగానది ఆ శివుడి యొక్క శక్తిని భరించలేక ఈ శరవణ భవన తటాకంలో నీరు రూపంలో ఉన్న నీరు పార్వతి నీరు రూపంలో ఉంది, అక్కడ విడిచిపెట్టేశాడు. అంటే శివుడి యొక్క శక్తిని భరించలేక ఆ శరవణ తటాకంలోనే సుబ్రహ్మణ్యుడు రూపం ధరించాడు. అంటే షణ్ముఖుడు 6 ముఖాలు అంటారు ఆయనకి. ఆ పేరు ఎందుకు వచ్చిందంటే పార్వతి అక్కడ నీరు రూపంలో ఉంది కానీ మానవ రూపంలో లేదు. అంచేత కృత్తికులు 6 ఆయనకి చిన్నప్పుడు పాలు ఇచ్చి పెంచారు సుబ్రహ్మణ్యుడు. 6 ముఖాలు చూడ పాలు తాగేవాడు. అందుకే ఆయనకి కృత్తికుల చేత పెంచబడ్డాడు కాబట్టి కార్తికేయుడు అని పిలుస్తారు. చాలామంది
తమిళేరుసు మన ఆంధ్రులు కార్తికేయుడు పేరు పెట్టుకుంటారు, చాలామంది పెట్టుకుంటున్నారు. కార్తికేయుడు, కార్తికన్నని, కార్తికేయుడు, కార్తికేయన్ అని, షణ్ముఖ అని చాలామంది కార్తికేయుడి పేర్లు కూడా చాలామంది పెట్టుకుంటారు. ఇప్పుడు ఈ సందర్భానికి ఇప్పుడు మీరు చెప్పేదానికి సంబంధం ఏంటంటే, అది గణపతి శాస్త్రి గారు వాళ్ళు దివ్య దృష్టితో ధరించి, ఆయన ఎవరు అనంత్ కుమారుడు సుబ్రహ్మణ్యుడిగా జన్మిస్తే సుబ్రహ్మణ్యుడే రమణస్వామిగా జయించాడని ఒక గణపతి శాస్త్రి గారు ఆయన తపస్సులో దర్శించి, ఆయన నేను అనృత వాక్యము తెలియని దోషముతో సుబ్రహ్మణ్యుడు అంశ వల్లే రమణస్వామి భూమి మీద జయించాడని శాస్త్రి గారు చెప్పారు. సాధారణంగా ఆయన కూడా ఎక్కువ సుబ్రహ్మణ్యుడు అంశ అనేటువంటి అనుభవాలు చాలామందికి భక్తులకి కలిగినాయి. ఆ సందర్భంలో ఇప్పుడు రమణస్వామి ఫోటో ఆవిష్కరించారు కాబట్టి ఆయన దేవతా పురుషుడని చెబుతున్నాను. దైవదత్త దృష్టి చేత మరల మరల చూచుచుంటి నిన్ను బ్రహ్మమా, బ్రహ్మవిదుడు గురు సుబ్రహ్మణ్య స్వామి అవతార నీవు రమణుడా. దైవదత్త దృష్టి చేత మరల మరల చూచుచుంటి నిన్ను బ్రహ్మమా, బ్రహ్మవిదుడు గురు సుబ్రహ్మణ్య స్వామి అవతార నీవు రమణుడా. బ్రహ్మ విద్య నర్మమంత దేవనికి నారదులకు పలికినట్టి దైవమీవే. పూర్వమందు బ్రహ్మ విద్య నర్మమంత దేవనికి నారదులకు పలికినట్టి దైవమీవే. వేదరాశి బోధించిన ధర్మ విదుడు కుమారిల రూపమందు శక్తి నీవే ఓ రమణుడా. దైవదత్త దృష్టి చేత మరల మరల చూచుచుంటి నిన్ను బ్రహ్మమా, బ్రహ్మవిదుడు గురు సుబ్రహ్మణ్య స్వామి అవతార నీవు రమణుడా. ధర్మము చెడగా జ్ఞాన సంబంధము నీవై భక్తి పదము చూపి నడపినావు ధీరుడై. ధర్మము చెడగా జ్ఞాన సంబంధము నీవై భక్తి పదము చూపి నడపినావు ధీరుడై. స్వామి మలను విడిచిపెట్టి తిరుత్తని నిగూఢ బదలి అరుణగిరిని చేరి వెలయు రమణ దేవరా. దైవదత్త దృష్టి చేత మరల మరల చూచుచుంటి నిన్ను బ్రహ్మమా, బ్రహ్మవిదుడు గురు సుబ్రహ్మణ్య స్వామి అవతార నీవు రమణుడా. రసము వీడి చిప్పపట్టి పాట పాడి ఆడినట్లు శాస్త్ర చర్చ చేయుటే బ్రహ్మ విద్యయా. రసము వీడి చిప్పపట్టి పాట పాడి ఆడినట్లు శాస్త్ర చర్చ చేయుటే బ్రహ్మ విద్యయా. అప్పుడు నీవు ధరకు దిగుతు బ్రహ్మ మనద తెలియ పలికి వ్రాసినావు రమణుడా దేవదేవుడా. దైవదత్త దృష్టి చేత మరల మరల చూచుచుంటి నన్ను బ్రహ్మమా, బ్రహ్మవిదుడు గురు సుబ్రహ్మణ్య స్వామి అవతార నీవు రమణుడా. దైవదత్త దృష్టి చేత మరల మరల చూచుచుంటి నిన్ను బ్రహ్మ